ప్రస్తుతం జాగృతి నేత శివన్న ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ మీటింగ్కి అసలు కారణం ఏంది? అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్లు మా వల్లనే సక్సెస్ అయిందని మీరు అంటున్నారు, కానీ మా వల్లనే సక్సెస్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీని గురించి మేమేమంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డిలో మేము ఇస్తామని చెప్పినాక 100 రోజుల్లో ఇవ్వకపోకూడదు. మేము ప్రభుత్వంగా ప్రజల్ని ప్రశ్నించుకుంటూ, ప్రజలని మమేకం చేసుకుంటూ, సభలు సమావేశం పెట్టుకుంటూ ఖచ్చితంగా మాకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలని ప్రయత్నం చేసినాం. నువ్వు అదే నిజంగా 100 రోజుల్లో ఇచ్చినుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినగా భావిస్తాం. 100 రోజులు ఇలే కదా, 100 రోజులు దాటినప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చింది. ప్రజల ఉద్యమం ఇది, యూపీఎఫ్ విజయం, జాగృతి విజయం. ఇది ప్రజా సంఘాల మొత్తం కూడా రోడ్డెక్కి మాకు కావాలని కొట్టినాం. మేము ఎంతో మాకంత కావాలన్నాం. కాంగ్రెస్ పార్టీ అలా పురాలు జరుపుకోండి, నేను కాదనట్లేదు. కానీ ఖచ్చితంగా మీరు ప్రజాక్షేత్రంలో 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్కి పోతే అందులో కూడా వర్గీకరణ క్లియర్ ఉండాలి. కులాల వారి వర్గీకరణ జరిగినప్పుడే అది నిజంగా రాజ్యాంగబద్ధంగా అన్ని కులాలకు హక్కు వస్తుంది. లేకపోతే తూతు మంత్రంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖబర్దార్. ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేది మాత్రం గ్యారంటీ. అంటే వాళ్ళేమో మేము హామీలు ఇచ్చాము, వాటిని అమలు చేసే పనిలోనే మేము ఉన్నాము, కానీ ఇప్పుడు ఇతర పార్టీ అంటే ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడు జాగృతి కావచ్చు, ఇవన్నీ మమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి, కాబట్టి కావాలని విమర్శిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మేమేమంటే మాకు కూడా భయం వేస్తుంది కాంగ్రెస్ పార్టీ చూస్తే. ఎందుకంటే దూడం జీకమని బరందనమనే పరిస్థితి ఉన్నది. ఏదో ఆర్డినెన్స్ జీవో తెచ్చేసి రాజ్యాంగబద్ధంగా హక్కు కాకుండా ఆపే ప్రయత్నం చేసి కోర్టు పోతున్న భయం ఉంది మాకు. ఖచ్చితంగా అలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాపో చెప్తున్నాం. మేము బీసీ ఎస్సీ ఎస్టీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 90% ఉన్నట్టు మేము సమాజం 1,00,000 డప్పులతో పోయి వాళ్ళ ఇంటికాడ సావు డప్పు కొట్టేది మాత్రం గ్యారంటీ. 78 సంవత్సరాలుగా బహుజనులందరం కూడా రాజ్యాంగబద్ధంగా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాం. ఇప్పటికి కూడా మా హక్కులు రాకపోతే మాత్రం ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధమనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే వస్తే మేము గెలుస్తామని చెప్పేసి బీఆర్ఎస్ కావచ్చు, ఇటు తెలంగాణ జాగృతి నుంచి కవితక కావచ్చు చెప్తున్నారు ఇంత కాన్ఫిడెన్స్గా. కానీ ఇప్పుడు ఏవైతే ఎలక్షన్స్ నడిచాయో 2023లో ఆ ఎలక్షన్స్లో ఓడిపోయింది కదా, ఇప్పుడు గెలుస్తుందని ఎట్లా గ్యారంటీగా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది విమర్శ. బీసీలు గెలవాలి, బహుజనులు గెలవాలి, రాజకీయ పార్టీకి మాకు సిద్ధాంతం కాదు. మేము కోరుకునేది 42%లో అన్ని వర్గాల ప్రజలు ఉండాలి, అన్ని పార్టీ వర్గాల ప్రజలు ఉండాలి. తప్పులేదు, నీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మంచి చేస్తే గెలిపిస్తారు. రాజ్యాంగబద్ధంగా నువ్వు ఇవ్వాల్సిన హక్కు ఇచ్చేసి నువ్వు ఇచ్చేటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు అమలు చేస్తే చిత్తశుద్ధి నీకు అనిపిస్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. అది గుర్తించిన పక్షంలో ఖచ్చితంగా కూడా ఓటమి అనేది ఖాయం. అంటే మొన్న మహాసభలో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఈసారి ఖచ్చితంగా నేను 100 సీట్లు గెలిపిస్తాను కాంగ్రెస్కి, లేకపోతే నా మాట అంటే జవదాటము అని చెప్పేసి కూడా మాట్లాడారు. దీని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గెలిపించేది టీవీలో గెలిపిస్తాడా, మరి పేపర్లో గెలిపిస్తాడు తెలియదు నాకు. ఓటు బ్యాంక్ గెలవాలంటే మాత్రం బీసీలని హక్కులు చేర్చుకోవాలి. బీసీలకు రావాల్సినటువంటి అన్ని చట్టాలు రూపొందించే విధంగా కూడా ప్రభుత్వాలు కల్పించే విధంగా వస్తేనే అది ప్రజలు గుర్తిస్తారు. నిజమైనటువంటి నువ్వు ప్రజలకు ఆకాంక్ష నెరవేరిస్తే ఖచ్చితంగా నేను గెలిపించే ప్రయత్నం చేస్తారు. లేదంటే మాత్రం కర్రగాల్చి బొంద పెడతారు, కర్రగాల్చి వాత పెడతారు, గ్యారంటీ. అది 100 మంది కాగా 0 కూడా రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి అంటే ఈ ఒక పక్క కాంగ్రెస్ మేము అమలు చేసే పనిలో ఉన్నాం, ఇవన్నీ అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో మేముంటే మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు జాగృతి నుంచి కవిత కావచ్చు, అక్కడ నేతలు కావచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు మా వల్లనే ఈ 42% బీసీ రిజర్వేషన్ సక్సెస్ అయ్యింది, దాన్ని క్యాబినెట్లో చేయడానికి అంటే అమలు చేయడానికి మేమే ముఖ్య కారణం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ని అంటున్నారు. ఇటుపక్క కాంగ్రెస్ నుంచి విమర్శలు, ఇటు బీఆర్ఎస్ చేస్తుంది అని అంటున్నారు. కానీ మొత్తానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందా లేకపోతే ఇంకేదైనా నడుస్తుందా? ఎందుకంటే మనం మొన్న కూడా చూసాము, రైతు సంక్షేమం గురించి జరిగిన రచ్చ అంటే ప్రెస్ క్లబ్కి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం, అలాగే ఒక సీటు వేయడం, అదంతా చూసాము. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే అంటే సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ కాదు కేసీఆరే అని అంటున్నారు. కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు అసలు కేసీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి కాదు, అసలు ఏ నేత లేరు దేశంలో అని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఏదేమైనా ఇప్పుడు ఈరోజు తెలంగాణ జాగృతికి సంబంధించిన మీటింగ్లో మాత్రం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా మేము పోరాడతాం, వీలైతే రైలు రోకో కూడా
వర్తింపజేస్తాం అని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం అసలు ఏం జరగబోతోంది, అసలు తెలంగాణలో ఈ మాటల పోరే జరుగుతుందా లేకపోతే రాజకీయంగా పోరు జరగబోతోందా అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు ఆర్డినెన్స్కి సంబంధించి కూడా గవర్నర్ ఆమోదం రావాలి అని అంటున్నారు. ఏదేమైనా అంటే ఇప్పుడు ఒకవేళ స్థానిక సంస్థలు నడిస్తే మేము ఖచ్చితంగా విన్ అవుతాం అని చెప్పేసి అని అంటున్నారు. ఇవన్నీ మనకు దృష్టిలో ఉంచుకోవాలి. ఈసారి ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.